హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మనం కేప్ స్పెషల్ మట్టి కుండలో చేసే ఆయుర్వేద గుణాలున్న టీని తయారు చేసి చూపించబోతున్నా. చాలా అంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఒక్కసారి తాగితే ఆ రుచిని అస్సలు మర్చిపోలేం, అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం 2 ఇంచులు ఉండే అల్లంని తీసుకొని శుభ్రంగా కడిగి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఈ టీ మొత్తం 4 మెంబర్స్కి తయారు చేస్తున్నాను. దానిని బట్టి మీరు ఈ అల్లం కానీ మిగతా మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 ఇంచ్ చెక్కని కూడా వేసుకోవాలి. అదేనండి, దాల్చిన చెక్కన వేసి కచ్చపచ్చగా దంచి ఇదంతా కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి 2 గ్లాసుల చిక్కటి పాలను వేసి మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మరొక స్టవ్ మీద చూడండి కుండను పెట్టేసి అందులోకి 1 గ్లాసు నీళ్ళని వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ఇందాక దంచుకున్నాం కదండి అల్లంని, దాల్చిన చెక్కని, ఇదంతా కూడా ఇందులోకి వేసుకొని 4 ఇలాచిని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఉడికిందంటే చాలండి, సరిపోతుంది. ఇలా 3 నిమిషాలకి మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ టీ పొడిని వేసుకోవాలి. ఇక్కడ మనకి 4 మెంబర్స్కి ఈ టీ పొడి సరిపోతుంది. ఇలా టీ పొడిని వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మనకి కుండ చాలా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొంగుతూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల మనకి కుండలో నుంచి పొంగిపోకుండా ఉంటుంది. ఇలా మరొక 3 నిమిషాలు బాగా టీ పొడిని మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 తులసి ఆకుల్ని, అలాగే ఇందులోకి 2 స్పూన్స్ బెల్లం పొడిని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా వేసుకోకూడదండి. అలా మనం తీపి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకి మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలియవు. అందుకోసమని తగినంత మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసేసి మరొక నిమిషం పాటు ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఎప్పుడు కానీ మనకి ఈ మసాలా టీకి స్వీట్ తక్కువ ఉండాలి. అంతేకాకుండా ఇలా బెల్లంని వేసుకొని ఉడికించి చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ పాలు పడని వారు ఇలాగే ఈ డికాషన్ని మరిగించి తీసుకున్నామనుకోండి, మనకి జలుబు, దగ్గు అన్నిటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు ఈ డికాషన్ని మార్నింగ్ టైంలో పడగడుపున తాగేసామంటే త్వరగా మనం బరువు తగ్గడానికి వీలవుతుంది. మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది అనమాట. కాకపోతే బెల్లంని అవాయిడ్ చేసుకొని ఈ డికాషన్ని తయారు చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న బెల్లం మరిగించిన పాలలో ఇందులోకి బెల్లం పొడిని వేసినా సరే ఎప్పుడు కూడా మనకి పాలను ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పాలను ఎప్పుడు కూడా మీరు పాలను బాగా మరిగించిన మధ్య మధ్యలో బెల్లంని ఉడికించుకోవాలి. లేదా ఇలా డికాషన్ బెల్లం వేసాం కదా, బెల్లం వేసిన దాంట్లోకి పాలు వేస్తే విరిగిపోతాయేమో అని అస్సలు విరిగిపోవాలి. ఎందుకంటే మనం పాలను బాగా మరిగించి వేసుకుంటూ ఉన్నాం కదండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పాలు మనకి త్వరగా పొంగిపోతాయి. కానీ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి, ఈ టీ అనేది బాగా చిక్కగా వచ్చేస్తుంది. ఈ పాలు అనేది టీలో 1 నిమిషం పాటు బాగా ఉడికితేనే ఆ టీ రుచి చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా బాగా తెరులుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా 1 నిమిషం పాటు బాగా ఉడికించుకొని తర్వాత మనం దించి ఉడగట్టి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా రుచిగా ఉండే ఈ టీ చాలా ఆయుర్వేదిక్ గుణాలు దీనిలో ఉన్నాయి. మనకి అల్లం కానీ, చెక్క కానీ, తులసి కానీ, బెల్లం కానీ ఇవన్నీ కూడా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడంలో దోహదపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంతటి హెల్తీ అండ్ టేస్టీ టీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.